సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై యెహోవా మాట వినుము. దేవుడి వాక్యాన్ని ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. గమనించండి పిల్లరా, మన చదివిన వచ్చిన భాగంలో ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు రాజుగా అభిషేకించబడి రాజుగా నియమించబడినటువంటి సౌలు దగ్గరకు వచ్చి సౌలుతో మాట్లాడుతున్న మాట ఆయన అంటాడు కదా, దేవుడైన యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను తన ప్రజల మీద రాజుగా నియమించుటకు అభిషేకించుటకు నన్ను పంపెను. యెహోవా మాట వినుము. గమనించండి పిల్లరా, ఇప్పటికే సౌలు గారు రాజ్య పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికే సౌలు గారు ఇశ్రాయేల్ మీద రాజుగా నియమించబడ్డాడు. పరిపాలన ప్రారంభించాడు. పరిపాలన సాగుతూ ఉంది. పరిపాలన సాగుతూ ఉన్న కాలంలో రాజు అయిన సౌలుని మరొక పర్యాయము సమూయేలు గారు అనగా అభిషక్తుడైనటువంటి పాస్టర్ గారు ప్రవక్త అయిన సమూయేలు మరొకసారి దర్శించి సమూయేలు సౌలుతో చెప్పుతున్న మాట, యెహోవా మాట వినుము. యెహోవా మాట వినుము. ఎందుకు ఈ మాటను సౌలుతో సమూయేలు చెబుతున్నాడు? దేవుడు ఎందుకు మరలా సమూయేలు దగ్గరికి సౌలును పంపించాడు? ఎందుకు సౌలుని మరలా మరొకసారి సమూయేలు దర్శించి ఇశ్రాయేలీయులకు తన ప్రజల మీద రాజుగా నిన్ను అభిషేకించుటకు నన్ను పంపాడని సమూయేలు చెప్తా ఉన్నాడు. నువ్వు ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీయులు అప్పటికే కానాను దేశంలో అమాలేకీల ప్రాంతంలో అమాలేకీల మధ్య వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో అమాలేకీలు కూడా ఉన్నారు. అమాలేకులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీలు కాపురం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, ఈ అమాలేకీలు ఇశ్రాయేలీలకు గత కాలము నుంచి పూర్వదినముల నుండి కూడా అమాలేకీలు ఇశ్రాయేలీలకు ఆటంకాలు కలిగించేవారుగా, వారి మార్గాలకి అడ్డు తగిలిన వారుగా, వారి అభివృద్ధిని అడ్డుకున్నవారుగా కనబడుతూ ఉన్నారు. అమాలేకీలు మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్న కారణం చేత అమాలేకీలను దేవుడు తృణీకరించాడు, కానీ ఇశ్రాయేలీలు మాత్రము అమాలేకీలను తృణీకరించలేదు. అమాలేకీలంటే దేవునికి అసహ్యము, కానీ ఇశ్రాయేలీలకు మాత్రం అమాలేకీలు ప్రియమైన స్నేహితులు, ఇష్టమైన వారు. దేవుడైతే అమాలేకులను తృణీకరించాడు, అమాలేకులను అసహించుకున్నాడు. అమాలేకులంటే దేవునికి ఏమాత్రము అంగీకారము కాదు, కానీ దేవుని ప్రజలు ఇశ్రాయేలీలకు మాత్రము అమాలేకీలతో చెప్పండి మధ్య మధ్యలో చిన్న చిన్న సంబంధాలు ఉన్నాయి, చిన్న చిన్న స్నేహాలు ఉన్నాయి, చిన్న చిన్న లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. ఇలాగున అమాలేకులు ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీల మీద ఆధిపత్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇశ్రాయేలీల మీద వారి యొక్క పెత్తనాన్ని చెలాయిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీల మీద అమాలేకీలు ఒక గుదిబండగా, వారి అభివృద్ధిని అడ్డుకునేవారుగా, వారి యొక్క ఆశీర్వాదాన్ని అడ్డుకునేవారుగా, వారు పూర్తిగా దేవునిలో మమేకమై లేక దేవునిలో స్థిరపరచబడే విషయంలో అడ్డుకునేవారుగా. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుడు ఇశ్రాయేలీల పట్ల ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని ఇశ్రాయేలీల జీవితంలో నెరవేర్చబడకుండా ఆటంకాలు ఏర్పరిచేవారుగా ఉన్నారు. వాస్తవంగా మనం గమనిస్తే ఇశ్రాయేలీలను దేవుడు ఒక రాజ్యముగాను ఒక జనముగాను స్థిరపరచాలని ఆశపడ్డాడు. మోషే ద్వారా మాట్లాడినప్పుడు కానీ,
వారి పితరులైన అబ్రహాముతో చెప్పినప్పుడు కానీ ఆయన చేసిన వాగ్దానం ఒకటే, నేను నీ ప్రజలని ఇశ్రాయేలీయులను ఈ కానాను దేశంలో స్థిరపరుస్తాను అన్నాడు. అయితే కానాను దేశంలోనికి ఇశ్రాయేలు అయితే వచ్చారు, కానీ ఆ కానాను దేశం మీద పూర్తిగా పట్టు అయితే సాధించలేదు, పూర్తిగా అధికారం అయితే సాధించలేదు. ఎందుకు అనగా ఆ కానాను దేశంలో ఇశ్రాయేలు స్వాధీనం చేసుకున్నారు, కానీ అక్కడ అమాలేకీలు ఉన్నారు, ఇంకా కానానీయులు ఉన్నారు, చెదురుమదులు అన్య జాతికి చెందిన వారు అందరూ కూడా వారి మధ్య అక్కడక్కడ చెదురుమదులుగా జీవిస్తూనే ఉన్నారు. అంటే సంపూర్ణంగా కానాను దేశాన్ని వారు పూర్తిగా స్వాధీనపరచుకోలేదు. కనుకనే ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన సౌలు గురించి దేవుడు ఆలోచన చేసిన మాట ఏమిటంటే, సౌలైనటువంటి రాజు అయిన సౌలు ద్వారా ఇశ్రాయేలును స్థిరపరచటానికి, ఆ ఇశ్రాయేలీయుల మీద సౌలుని ఒక ఉన్నతమైన రాజ్యము కలిగిన రాజుగా, ఒక మంచి పరిపాలకులుగా స్థిరపరచాలని దేవుడు సౌలు పట్ల ఒక ఉన్నత ఆలోచన కలిగి ఆయన అంటాడు కదా, నీవు ఇశ్రాయేలీలు కానీ నేను అనుకున్నట్టుగా రాజ్యం స్థిరపరచబట్టాను కానీ ఆటంకాలు కలిగించేవారుగా, అడ్డు కలిగించేవారుగా, అవంతరాలు కలిగించేవారుగా ఉన్నటువంటి అమాలేకీలను నువ్వేం చేయాలి? బొత్తిగా నాశనము చేయాలి, సంపూర్ణంగా నాశనము చేయాలి. వారి మీ మధ్య అసలు ఉండనే వారు ఉండకూడదు, వారి గుర్తు ఏది కూడా ఉండకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అమాలేకుల గురించి సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు అమాలేకీలను పూర్తిగా ఏమన్నాడు చెప్పండి? హతమార్చమన్నాడు. అమాలేకులకు చెందిన గొర్రెలు కానీ, గొడ్లు కానీ, ఒంటెలు కానీ, గాడిదలు కానీ ఏది కూడా శాసనం ఏది ఉండకుండా నిర్మూలన చేయమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే, వారు శాసనం ఏమీ లేకుండా తుడిచిపెట్టబడినప్పుడే ఇశ్రాయేలు రాజ్యము స్థిరపరచబడతాది. ఆమెన్, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజ్యము స్థిరపరచబడినప్పుడే సౌలు ఆ రాజ్యం మీద రాజుగా స్థిరపరచబడతాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. సౌలుని రాజుగా స్థిరపరచాలని దేవుడు ఆశించి అమాలేకుల గురించి ఉపదేశం చేసేటప్పుడు, అయితే ఆ ఉపదేశానికి ముందుగానే సమూయేలు పాస్టర్ గారు చెప్తున్నారు, నీవు యెహోవా మాట వినుము, దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం గమనించాలి, రాజు అయినటువంటి సౌలు ఇజ్రాయేలు రాజ్యం మీద తన రాజ్యము స్థిరపరచాలని దేవుని ఉద్దేశము నెరవేర్చబడాలంటే సౌలు ఏం చేయాలంటండి? చెప్పాలి. సౌలు ఏం చేయాలంట? దేవుని మాట వినాలి. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి. ఎవరి మాట వినాలంటండి? ఎవరి మాట వినాలంట? అబ్బాయిలు చెప్పాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. చూడండి, చాలా సందర్భాల్లో మన పిల్లలతో మనం చెప్తూ ఉంటాం, ఒరే వాడు మాట వెనకరా చెడిపోతావో అంటూ ఉంటాం. ఎందుకంటాం చెప్పండి? ఎందుకంటాం? వాడు చెడిపోయేవాడు కాబట్టి, పాడు చేసేవాడు కాబట్టి, వాడి స్నేహితుడితో మాట్లాడొద్దని, వాడి మాట వినొద్దని చెప్తూ ఉంటాం. అంటే ఎందుకు చెప్తున్నాము? మన కుమారుడు, మన కుమార్తె జీవితం బాగుండాలని, వారు ఆశీర్వదించబడాలని, వారి జీవితంలో పైకి రావాలని, వారు అభివృద్ధి చెందాలని, వారు పాడైపోకుండా ఉండాలని మనం ఏం చెప్తాం చెప్పండి? వారి మాట వినొద్దు, వారు చెప్పినట్లుగా చెయ్యొద్దు, వారు వెళ్ళమన్నట్లుగా వెళ్ళొద్దు, వారు వెళ్ళే చోటను వెళ్ళొద్దు, కొన్ని కండిషన్స్ పెడతాం మన బిడ్డలకు. ఎందుకు? మన బిడ్డలు బాగుండాలని. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడున్న బిడ్డలతో చెప్తా ఉన్నాను, యవ్వన బిడ్డలతో, చిన్న బిడ్డలతో, మీ తల్లిదండ్రులు ఏదైనా పలానా వారితో మాట్లాడొద్దు, పలానా వారితో సాంగత్యం చేయొద్దు, పలానా చోట ఉండొద్దు అని చెప్పారంటే నీవంటే ఇష్టం లేక కాదు, నువ్వు వారితో కలిసి తిరగటం ఇష్టం లేక కాదు, కానీ నువ్వు తిరుగుట వలన, స్నేహము చేయటం వలన, వారి మాట వినటం వలన నీ జీవితంలో నువ్వేమవుతావు? పాడైపోతావని గుర్తుపెట్టుకోవాలి బిడ్డలు.
ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము, దేవుడు కూడా తన ప్రజలైన ఇశ్రాయేలు పట్ల దేవుడు కూడా తాను ఏర్పరచుకుని చెప్పండి నియమించినటువంటి సౌలును బట్టి కూడా ఒక ఆలోచన కలిగి ఏమంటారు తెలుసా? యెహోవా మాట వినుము. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము దేవుని ఉపదేశము కానీ, దేవుని సందేశము కానీ, దేవుని ప్రవచనము కానీ నీ క్షేమాన్ని కోరి మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ అభివృద్ధిని కోరి మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ క్షేమాన్ని కోరి దేవుడు ఉపదేశం ఇచ్చినప్పుడు, నీ క్షేమాన్ని కోరి దేవుడు ఒక వర్తమానం అందించినప్పుడు, నీ క్షేమాన్ని కోరి ఒక వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు, ఒక ప్రవక్త ద్వారా నీతో మాట్లాడినప్పుడు, ఒక ఉపదేశకుడి ద్వారా నీతో మాట్లాడినప్పుడు, ఒక దైవజనుడి ద్వారా నీతో మాట్లాడినప్పుడు, నీ క్షేమం కోరే మాట్లాడని గుర్తించగలిగితే నువ్వు దీవించబడతావు. ఆమెను చెప్పలేదు ఎవరు, ఆమెను చెప్పలేదు ఎవరు. ఆమెన్. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడు దీవించబడతావు చెప్పాలి, ఎప్పుడు దీవించబడతావు? అందుకనే 81వ కీర్తనలు అంటాడు, ఇశ్రాయేలు నువ్వు నా మాట వినిన ఎడల. చూడండి, నా మాట చూడండి. 81వ కీర్తన 8వ వచనం. ఆలకింపుడు. అయ్యో ఇశ్రాయేలు, అయ్యో ఇశ్రాయేలు. అయ్యో అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తామండి చెప్పండి? అయ్యో అని ఎప్పుడు ఉపయోగిస్తాం? వాడు మాట వినక, వాడు చెప్పిన పని చేయక, ఉండమన్న చోట ఉండక, చెడిపోతే పాడైపోతే ఏమండి ఆ కొడుకును చూసి, అయ్యో రే నా కొడక, నా మాట వింటే బాగుపడదువురా. ఈరోజు దేవుడు కూడా ఇశ్రాయేలును చూసి అంటాడు కదా, అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట వింటే నీకు ఎంత మేలు కలిగినయ్యా. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనం గమనించాలి. ఇశ్రాయేలీలు దేవుని మాట వినని వారు. ఎవరంటండి? వెనకాల ఉన్నవారు చెప్పాలి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. కొంచెం 2 చేతులు పైకి చెప్దామండి. కృష్ణవీరమ్మ గారు 3 సార్లు నేను మీకోసం చెప్తున్నాడు. ఊగుతున్నాయి కొన్ని మొక్కలకు ముందుకి వెనక్కి. ఏసునామం లేదా దూరమగును గాక. శ్రద్ధగా విందామండి. వాస్తవంగా ఇశ్రాయేలీలు వారు పూర్వము నుండి ఎవరంటండి? దేవుని మాట వినని వారు. వారికి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే అందరి మాట వింటారు కానీ దేవుని మాట వినరు వాళ్ళు. వారు మాట వినని వారు, లోబడిన వారు కాబట్టే దేవుడు సౌలుని ఏర్పరచుకుని, సౌలా నువ్వైనా నా మాట విన్నవయ్యా, నీ ద్వారా అయినా నా రాజ్యాన్ని, నా ప్రజలని ఇశ్రాయేలుని స్థిరపరుస్తాను. నువ్వు నా మాట వినటం వల్ల అయినా వారు సరైన మార్గంలో నడిపించగలుగుతావు నీవు అని దేవుడు సౌలుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, నీవు యెహోవా మాట వినుము. దేవునికి మహిమ కలుగును గాక. విచారం ఏంటంటే ఇశ్రాయేలీలు చెప్పండి, సౌలు గారు ఎవరు అన్నా తెలుసండి? దొందులాగే ఉన్నాయి ఇద్దరిని. సౌలు వినని వారే, ఇశ్రాయేలు దేవుని మాట వినని వారైతే చెప్పండి, దేవుడు ఏర్పరచుకుని ప్రేమించి రాజుగా నియమిస్తే సౌలు కూడా ఏమైపోయాడు చెప్పండి? దేవుని మాట వినటం మానేసి చెప్పండి ప్రజల మాట వినటం మొదలుపెట్టాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము ఇజ్రాయేలు గురించి బాధపడుతూ అంటాడు, ఇజ్రాయేలో అయ్యో నీవు నా మాట వింటే ఎంత మేలు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. అదే కీర్తన 95వ సంకీర్తన 7వ వచనం కూడా చదవండి. 7వ వచనం, 95వ సంకీర్తన 7వ వచనం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల నీకు ఎంత మేలు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. హల్లెలూయా.
ఈరోజు వాక్యం వింటున్న నీతో నాతో దేవుని మాట అంటుంది కదా, రండి మనల్ని సృజించిన యెహోవా ఎదుట మోకరించుదాం, నమస్కారం చేద్దాం, సాగిలపడదాం. ఈ రోజైనా ఆయన మాట అంగీకరించిన ఎడల నీకెంత మేలు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లైన మనము సౌలుతో దైవజనుడైనటువంటి సమూయేలు ఎంత మంచిగా చెప్పాడో. సౌలు నీవు యెహోవా మాట వినుము అని. విన్నారా? చెప్పండి, విన్నాడా? వినలేదు. కాబట్టి అధ్యాయానికి చివరి వచ్చేటప్పటికి ఏమైందో తెలుసండి? అధ్యాయానికి చివరికి వచ్చేటప్పటికి ఏమైందో తెలుసు? సౌలు పరిస్థితి దేవుని చేత విసర్జింపబడిన వాడైపోయాడండి. దేవుని చేత అక్కడ ఏమంటాడు? రాజుగా చేసినందుకు నేను సంతాపపడుతున్నాను అన్నాడు దేవుడు. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, దేవుని మాట వింటే నీకు మేలు కలుగుతుంది. దేవుని మాట వినకపోతే సౌలును విసర్జించిన దేవుడు, సౌలును తోసేసిన దేవుడు, సౌలును గెంటేసిన దేవుడు, సౌలు మీద ఉన్న అభిషేకాన్ని తీసేసుకున్న దేవుడు నీ విషయంలో కూడా మన విషయంలో కూడా అదే పని చేస్తాడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ సమానమైన న్యాయమే చేస్తాడు. ఒకరికి ఒక న్యాయము, మరొకరికి ఒక న్యాయం ఉండదు. అందరికీ చెప్పండి సమన్యాయము జరిగించేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిశ్చయముగా పిల్లరా, సౌలు వలె మనం దేవుని మాట వినకపోతే, సౌలు వలె దేవుని మాటను ధిక్కరించిన వారముగా ఉంటే, సౌలు వలె దేవుని మాట వినకుండా చెప్పండి మనుషుల మాట వినగలిగిన వారంగా ఉంటే, సౌలుకు తీర్పు తీర్చిన దేవుడు నీకు కూడా అదే తీర్పు తీరుస్తాడు, నాకు అదే తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈరోజు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, యెహోవా మాట చెప్పండి, యెహోవా మాట, నీ దేవుడని యెహోవా మాట వినుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, మనం ఆలోచన చేసుకుందాం. మనం ఎవరి మాట వింటాము? చెప్పాలి ఎవరి మాట వింటాము? మా సీమోన్ ఉన్నాడు, నువ్వు ఎన్నైనా చెప్పు, పరలోకం నుంచి దేవుడు వచ్చి చెప్పినా సరే, ఏమండి మధు ఏం చెప్తాడు అదే చేస్తాడు, అజిత్ ఏం చెప్తాడు అదే చేస్తాడు. ఏమైనా చెప్పండి, ఎవరైనా చెప్పండి, వాడు వాళ్ళ మాటే వింటాడు. నిజమే, ఆడని కాదండి, మనము కూడా ఎంత ఉపదేశం విన్నా కానీ, దేవుడు ఎంత ప్రేమించి గద్దించి చెప్పినా కానీ మనం ఎవరి మాట వింటాం? చెప్పండి. మన కొంతమంది స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, ఇంటికొకరికి స్పెషల్ కేటగిరీ ఉంటుంది. ఆయన మాటే వింటాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ పెద్ద ఆయన మాట వింటాం, ఆయన మాటే వింటాం. ఆయన ఏం చెప్తే నేను పేరు చెప్పను కానీ మనకు కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి చెప్పండి, మా పెద్ద ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు. నువ్వు ఎన్నైనా చెప్పు అమ్మతోటి, వాళ్ళు తింటే ఎన్నైనా చెప్పు, ఎన్ని సలహాలు అయినాయి, ఆయన సలహా తీసుకునేవారు. ఆయన చెప్పిందే ఏదైనా సరే ఆయన చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, దేవుణ్ణి నమ్ముకున్నాము కానీ, దేవుని మందిరానికి వస్తున్నాం కానీ, మనము కూడా కొన్ని సందర్భాల్లో ఎవరు మాట వింటాం చెప్పండి? మీరు ఎవరు మాట్లాడతలేదు. ఎవరు మాట వింటాం? మీకు తెలుసు మరి. నన్ను ఓడితో చెప్తే బాగోదండి, దొరికేస్తామండి మరి మేము. ముహూర్తాలు పెట్టేవారి మాటే వింటాం. శకునాలు చెప్పేవారి మాటే వింటాం. ఎప్పుడు వెళ్ళమంటారండి? ఈరోజు తెల్లవారుజామున ఎట్టు పరిస్థితులు 3:15 ఇంట్లోంచి బయటకు వచ్చేయాలి అంటాడు ఆయన. ఎంత చలైనా సరే, ఎంత వర్షమైనా సరే 3:15 ఎక్కడికి వచ్చేస్తాం? అర్జున్ ఎక్కడికి వచ్చేస్తాం? వర్షం వచ్చినా పర్లేదు, నాడు బయట ఉందాం గొడిగేసుకుని అని బయట పెట్టేస్తాడు. అమ్మ కుమారి ఎప్పుడైనా అలాగే పెట్టాడు అర్జున్. దేవునికి మహిమ కలుగునుగా. నిజమండి, మనం అలా చేస్తాం, వాళ్ళు చెప్పిన మాట వింటాం. ఒకవేళ పాస్టర్ గారు రావటం లేట్ అయితే, ఆ టయానికి పాస్టర్ గారు రాకపోతే, టైం అయిపోతే చెప్పండి, ఓ బ్యాగ్ 2 బ్యాగులో పట్టుకుని
పిల్లాయి నీ 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 బట్టలు పెట్టుకున్నాడు బయటకు ముందు. ఏమండి ఆ కడుపుతో ఉన్న పిల్లనే, ఆ నిండు సూలని పిల్లనే చెప్పండి, ఆ టయానికి ఏం చేస్తాం? నువ్వు నడు, ముందు నడు, నువ్వు బయట గుమ్మం దాటు అని ముందు గుమ్మం దాటి చేస్తాం. ఎందుకో చెప్పండి, ఎందుకో? అయ్యగారు చెప్పారు ఏమని, సరిగ్గా 3:32 అది అది ఎవరు మాట అంటాం చెప్పండి? ఎవరు మనం చెప్పండి? ఎవరు మనం? మారుమనసు పొందలేను, బాప్తిసం పొందలేను, ప్రభు బలలో ఏకీభించి వాళ్ళం. ఆదివారం పెద్ద సాక్ష్యం కూడా చెప్తాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్, హల్లెలూయా. ఏమండి చెప్పండి, ఏమండి అవునా కాదంటారా? ఈరోజు ప్రభు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదములో స్థిరపరచాలని, నీ కుటుంబాన్ని స్థిరపరచాలని, నీ కుటుంబాన్ని గొప్ప చేయాలని, నీ బిడ్డలు గొప్ప చేయాలని ప్రభువు ఆశ కలిగి ఈరోజు అంటాడు కదా, నీవు నీ దేవుడిని యెహోవా మాట వినాలి. నువ్వు దేవుని మాట వింటేనే దీవించబడతావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము, అబ్రహాము దేవుని మాట చెప్పండి, అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టే చెప్పండి, అబ్రహాము ఒంటరిగా వచ్చిన అబ్రహాము పెక్కుమంది జనమగునట్లుగా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఏమీ లేనటువంటి అబ్రహాముని ఆ భూమి మీద అన్ని వంశాలకి ఏమైపోయాడు చెప్పండి, అతడు ఆశీర్వాదం అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నేను మాట అంటాను, అసలు దేవుని ఆశ ఎంత గొప్పదంటే మన పట్ల, మనము ఆశీర్వదించబడటం కాదండి, మనమే అనేకులకు ఎలాగ ఉండాలంట, ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నా మాట వినాలి. దేవుడు మన పట్ల కలిగిన ఆశ ఏం తెలుసండి? ఆశ ఏం తెలుసా? నువ్వు ఆశీర్వదించబడాలని కాదు, నీవే అనేక మందికి, ఆమెన్ చెప్పాలి. ఇక్కడ పురుషులు చెప్పండి, మనమే అనేక మందికి ఎలాగుండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని ఉద్దేశం అది. కానీ ఎందుకు మనం ఇంకా ఆశీర్వాదాల కొరకు పరిగెడుతున్నాం ఏమండి? ఇంకా ఆశీర్వాదం కొరకు కనిపెడుతున్నాం ఎందుకు? ఇంకా దీవించు ప్రభు అని ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? అసలు వాస్తవంగా దేవుడు మన పట్ల కలిగిన సంకల్పం ఏంటి తెలుసండి? అనేక మందికి మనము ఏమవ్వాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ ఈరోజు ఇంకా మోకరిస్తే, ప్రభువా నాకు అది లేదు నాయన, నాకు ఇది లేదు ప్రభువా, నాకు అది ప్రభువా, నాకు ఇది ప్రభువా అని అడిగే స్థాయిలోనే ఉంటున్నాం మనం. అడిగే స్థాయిలోనే అంటే ఇంకా ఆశీర్వాదాలని వెదికే వారంగానే ఉంటున్నాము తప్ప ఆశీర్వాదంగా మాత్రము ఎందుకో తెలుసా? మనలో ఉన్న లోపం ఏంటో తెలుసా? మనలో ఉన్న అవిధేయత ఏంటో తెలుసా? మనము అందరి మాట వింటాము కానీ ఎవరి మాట విన్నాం చెప్పండి? ఎవరి మాట విన్నాం? దేవుని మాట విన్నాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం అంటుంది, సర్వోన్నతుని దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నీవు నా మాట వింటే నీకు మేలు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము దేవుని మాట వినిన వారముగా ఉందుముగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చూడండి, హోషేయ గ్రంథంలో ఇజ్రాయేల్ సంతటువంటి చూడండి, హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఎఫ్రాయిము గురించి మాట్లాడుతుండ చదవమ్మా. ఎఫ్రాయిము సంతతి గురించి మాట్లాడుతూ అంటాడు. వాస్తవంగా ఈ ఎఫ్రాయిం ఎవరో తెలుసండి? దేవునికి ముద్దు బిడ్డ. ఎవరు చెప్పండి? ఆయన ఎఫ్రాయిము సంతతిని దేవుడు చాలా ప్రేమించాడండి. అక్కడ అంటాడు, పై అధ్యాయులు పై వచనం చదివితే, ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డ, నా కుమారుడు అని పిలుస్తాడు. కానీ ఆ ఎఫ్రాయిము సంతతి గురించి ఏమంటారు తెలుసా? వారు నా మాట ఆలకించలేదు గనుక చెప్పండి, ఆయన వారిని విసర్జించి వారి దేశము విడిచి అన్యజనుల్లో తిరుగుదురు. గమనించండి పిల్లరా, దేవుని మాట ఎఫ్రాయిము సంతతి వారు విననల్లని కారణం చేత దేవుడు వారిని ఏం చేశాడంటండి?
చెప్పండి, ఏం చేశాడంటండి? విసర్జించెను. ఈరోజు మరొకసారి ప్రభు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని మాట వినుము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలువైతే, నువ్వు రక్షింపబడిన బిడ్డవైతే, రక్షింపబడిన విశ్వాసవైతే, బాప్తిసం పొందిన విశ్వాసవైతే, నీ జీవితంలో చెప్పండి, ఎప్పటికీ ఎన్నటికీ ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మాట వినేవారముగా ఉందుముగాక. ఆయన మాట వింటేనే నీకు మేలు. ఇంకా మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ప్రతి బిడ్డలు, చిన్న బిడ్డలు కానీ యవనస్తులు కానీ, వారికి ఏది మేలో తెలుసండి. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, నా స్నేహితుడు ఉన్నాడండి, వాడు నా క్షేమాన్ని కోరుతాడండి, నా స్నేహితురాలు ఉందండి, నా క్షేమాన్ని కోరుతుందండి అని వారు మాట చాలా బాగా వింటారు. నేను అంటున్నాను, బిడ్డలు, నిశ్చయముగా నీ స్నేహితుడు ఎంత మంచివాడైనా, నీ స్నేహితురాలు ఎంత మంచిదైనా కానీ, నీ తల్లిదండ్రుల కంటే నీ క్షేమాన్ని కోరేవారు భూమి మీద ఎవరు లేరు. ఒకవేళ నీ తల్లిదండ్రులకి నీ అంత చదువు రాకపోవచ్చు, నీ తల్లిదండ్రులు అంత తెలివి లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీకున్నటువంటి జ్ఞానం లేకపోవచ్చు, అయినా భూమి మీద నీ క్షేమాన్ని కోరేవారిలో ప్రప్రథముడు దేవుడైతే తర్వాత స్థానంలో ఎవరుంటారు తెలుసా? తల్లిదండ్రులే ఉంటారు. దేవునికి స్తోత్రం చెబుదాం. బాగా గమనించాలి బిడ్డలు. మీ క్షేమాన్ని కోరేవారు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ప్రప్రథము చెప్పండి, నీ తల్లిదండ్రులే. భూమి మీద ఉన్నవారిలో చెప్పండి, ప్రప్రథమమైన వారు ఎవరు చెప్పండి? నీ తల్లిదండ్రులే. నీ తల్లిదండ్రుల తర్వాతే. కాబట్టి ఇప్పుడు నీ స్నేహితుడు మాట వినేదానికంటే ముందు ఎవరి మాట వినాలి? నీ తల్లిదండ్రుల మాట వినాలి. నీ తల్లిదండ్రుల ఉపదేశాన్ని అంగీకరించాలి. నీ తండ్రి చెప్పి బోధ చెప్పండి. సామెతల గ్రంథములు అంటాడు, నా కుమారుడా, నీ తండ్రి బోధను త్రోసివేయొద్దు, నీ తల్లి ఉపదేశాన్ని తృణీకరించవద్దు. దేవునికి స్తోత్రం చెప్పుదా. లోబడాలి. భూమి మీద నీ క్షేమాన్ని కోరేవారు, నీ అభివృద్ధిని కోరేవారు, నీ ఆశీర్వాదాన్ని కోరేవారు భూమి మీద మానవ సంతతిలో ప్రప్రథమమైన వారు నీ తల్లిదండ్రులే. తప్పనిసరిగా వారి మాట వినాలి. కానీ ఇప్పుడు జనరేషన్ ఎవరి మాట వింటాం? చెప్పండి, ఎవరి మాట వింటాం? అమ్మ చెప్పిన మాట వినాం, నాన్న చెప్పిన మాట వింటాం. చెప్పండి, ఎవరి మాట వింటారో చెప్పండి. ఈరోజు ఎంత విచారమో తెలుసండి. తల్లిదండ్రులు ఎంత బాధపడుతుందో తెలుసా? కూతురికి ఏమైనా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పలేం. ఆడికి ఎవడు ఫ్రెండో వాడు, ఒరే కొంచెం చెప్పరా బాబాడికి బాగుపడమనే, అలా చెయ్యొద్దని చెప్పరా అని ఆడి చేత చెప్పించాలి. ఇప్పుడు తల్లిదండ్రుల దుస్థితి ఏమైపోయింది తెలుసండి? మన కన్న బిడ్డలకి ఏమండి ఏదైనా మంచి మాట చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పే అవకాశము తల్లిదండ్రులకు లేదు. ఎందుకు తెలుసా? ఎంత మంచి మాట చెప్పినా సరే తల్లి చెప్పింది కాబట్టి, తండ్రి చెప్పింది కాబట్టి ఆడు విడిచిపెట్టేస్తాడు, పట్టించుకోడు దాన్ని. అదే స్నేహితుడు చెప్పనామంటే ఎంత చెడ్డదైనా సరే నడర చేసేదమే, ఆడు ఎంత పనికిమాలి పని చెప్పినా సరే చేసేది నడరా అంటాడు. ఈరోజు అంత దుస్థితి, అంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులకు దాపరించింది. ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, నీ స్నేహితుడు ఎంత మంచోడైనా కావచ్చు, సంతోషమే మంచి స్నేహితులు ఉండటం, నేను కాదంటలేదు. కానీ నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నీ క్షేమాన్ని కోరేవారు ఎవరో భూమి మీద గుర్తించాలి. నీ క్షేమాన్ని, నీ అభివృద్ధిని, ఏమండి నీ సంతోషాన్ని కోరే మొట్టమొదటి వ్యక్తి నీ తల్లి, నీ తండ్రి మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరి మాట వినాలి? ముందు చెప్పాలి. బిడ్డలో చెప్పాలి. ఎవరి మాట వినాలి? సీన్ గారు దేవునికి స్తోత్రం చెప్పుదాం. మీరు వెళ్ళినప్పుడు నాకు కనిపించి వెళ్ళండి. అయ్యా కనిపించి వెళ్ళండి. అది దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ఎవరి మాట వినాలి? చెప్పాలి. ఎవరి మాట వినాలి? అయ్ నా వైపు చూడండి, అయిపోయింది కదా, నో డిస్కస్.
ఎవరి మాట వినాలి పిల్లలు? చెప్పట్లే ఎవరైనా. వీళ్ళకి అసలు ఎంత అసహ్యమో తెలుసా అమ్మ మాట అంటామంటే. వీళ్ళకి నిజంగా ఈనాటి జనరేషన్లో వీరికి అసహ్యం పుట్టించే మాట ఏది అంటే తల్లిదండ్రుల మాట. వీళ్ళకి సిరాకు పుట్టించేది ఏదంటే తల్లిదండ్రుల మాట. ఏ మాట అయినా వినంటే సంతోషంగా వింటారు. అమ్మ బాబు చెప్పిన మాట చెప్పావులేలా అంటారు. అందుకనే మన జీవితాలు తగులడిపోతున్నాయి. అందుకనే మన జీవితాలు అభివృద్ధి లేకుండా పోతున్నాం. అందుకనే మన చదువులు మధ్యలోనే మొతమారిపోతున్నాయి. అందుకనే చెప్పండి, చివరికి ఏ రేవుకి చేరని అది మన బ్రతుకులు. నా కుమారుడా, నా కుమార్తె, నీ తల్లి చెప్పే బోధనగా నీ తండ్రి చెప్పే ఉపదేశాన్ని మాత్రం త్రోసివేయకు. అది నీకు ఆశీర్వాదము కాదు. సృష్టిలో నిన్ను ప్రేమించి నీ క్షేమాన్ని కోరేది మొట్టమొదటి దేవుడైతే, భూమి మీద నిన్ను ప్రేమించి నీ క్షేమాన్ని కోరే మొట్టమొదటి వారు నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రుల యొక్క మాట వినుము. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకో మాట చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నీవు నీ తల్లిదండ్రుల మాట వినగలిగితే, వినే అలవాటు నీకుంటే దేవుని మాట చెప్పండి, దేవుని మాట వింటాం. కానీ విచారమైన తెలుసండి, తల్లిదండ్రుల మాటే వినలేకుంటలేదు మనం ఇప్పుడు. అందుకనే దేవుని మాట ఏమంటాం, పాస్టర్ గారు ఏ మాట ఏమంటాం, పాస్టర్ గారు చెప్పే ఉపదేశాన్ని ఏమంటాం? దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మా సీమోనికి చాలా మంచిగా ముద్దుగా చెప్పాను, గడ్డం పట్టుకు చెప్పాను, రే నువ్వు మానొద్దురా, చక్కగా వచ్చేరా, చక్కగా మందిరంలో ఉండరండి. నేను మరి ఏం తిరిగాడు, ఏం చేశాడు, ఎక్కడ తిరిగాడో మరి చెప్పండి. ఎక్కడ తిరిగాడో మరి తెలియదు. వాళ్ళ అమ్మ ఇంటికాడే ఉన్నాడండి అంటుంది వాళ్ళ అమ్మ. ఆ గోళీలాట అంట. ఎవరు అది? దేవునికి మహిమ కలుగునుగా. అది మన సంగతే. మరి మీరు ఏం చేస్తున్నా, మరి ఏళ్ళు ఎరగొట్టేయాలి. ఓసారి ఏళ్ళు వాసిపోయిలా కొట్టేస్తే ఇంకా రెండోసారి గోలికే పట్టుకుంటాడు. ఎంత గారాభంగా చెప్పినాడికి. అంటే ఇవన్నా మనకున్న స్వభావం ఏంటి తెలుసండి? ఏమండి, మాటను ధిక్కరించటం. చెప్పండి, పెద్దవారి మాట పెడచెవిని పెట్టడం, మనకు వెన్నతో పెట్టిన అది. దేవునికి మహిమ కలుగును. అందుకనే చదువులో వెనకబడిపోతున్నాం, జ్ఞానంలో వెనకబడిపోతున్నాం, అభివృద్ధిలో వెనకబడిపోతున్నాం, తెలివితేటలో అన్నిట్లో వెనక మన జీవితాలు. ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినాలి. అది నీకు ఆశీర్వాదం. నీ దేవుడైన యెహోవా మాట నీవు వినాలి, అది నీకు దీవెన. ఆమేన్, హల్లెలూయా. భూమి మీద నువ్వు దీవించబడాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఉపదేశాన్ని తప్పనిసరిగా నువ్వు పాటించాలి. ఆమేన్, హల్లెలూయా. పాటించాలి. దావీదు దీవించబడ్డాడండి. వాస్తవంగా దావీదు దీవించబడకూడదు సరికదా. దావీదు ఏమవ్వాలి తెలుసా? శిక్షకు పాత్రుడు అవ్వాలి, నశించిపోవాలి, దేవుని ఉగ్రత అతని మీదకి దిగి రావాలి. కానీ దావీదు దీవించబడ్డాడు. ఎందుకో తెలుసా? ఒక పాస్టర్ గారు చెప్పాడు, రే బాయ్ నువ్వు చేసింది తప్పురా, రాజా నువ్వు చేసింది పాపం అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు చెప్పిన ఉపదేశానికి లోబడి ఏమండి వెంటనే మోకరించి కళ్ళు మూసుకుని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి పశ్చాత్తాపముతో 51వ కీర్తన రాస్తూ అంటాడు కదా, అయ్యా నన్ను హిమము కంటే తెల్లగా, నా బ్రతికే పాపం అని పాపాన్ని ఒప్పుకున్నాడండి. ఒక దైవజనుడు చెప్పిన మాట, దేవుని ఉపదేశం విన్న మనుషుడు ఆ రాజు అయినప్పటికీ కూడా ఆ ఉపదేశానికి లోబడ్డాడు కాబట్టి దీవించబడ్డాడు. లోబడ్డాడు కాబట్టి దావీదు సింహాసనం ఏమైంది చెప్పండి? స్థిరపరచబడింది. సౌలు లోబడలేదు, కొట్టివేయబడ్డాడు. దావీదు లోబడ్డాడు, స్థిరపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని ఉపదేశమునకు లోబడే వారముగా ఉందుముగాక.
ఆమేన్, హల్లెలూయా. మరొక్క మాటని జ్ఞాపం చేసి ముగిస్తాను. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక పాఠములో కొత్త నిబంధన సంఘముగా క్రీస్తు యేసునందు రక్షింపబడిన వారముగా పౌలు గారు ఆ కొలస్సీ సంఘానికి రాస్తూ అంటాడు. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక పాఠము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, నిరాశను సంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత ఎవరి మీద కంటండి? ఎవరి మీద కంట? ఒకసారి చెప్పాలి అందరూ. ఎవరి మీద కంట? అవిధేయులు అంటే ఎవరు? చెప్పండి. అవిధేయులు అంటే ఎవరు? దేవుని మాట విననివారు. అక్కడ పాత నిబంధనలో సౌలుతో చెప్పాడు. ఈరోజు దేవుడు నీతో నాతో కొత్త నిబంధన సంఘముగా మనతో చెప్తా ఉన్నాడు. అవిధేయులైన వారి మీదకి ఏమొస్తుందంట? ఒక మాట నిజంగా చెప్తే సౌలు టైంలో బెటర్ అండి. సౌలుని దేవుడు ఏం చేశాడు తెలుసా? రాజుగా ఉండకుండా తీసేసాడు. ఇంకా చెప్పుకుంటే సౌలుని దేవుడు విసర్జించాడు. కానీ ఇక్కడేమంటాడు తెలుసా? దేవుని మాట వినని సౌలు మీద కమ్మో దేవుని కోపం వచ్చి త్రోసివేస్తే ఈ కొత్త నిబంధన సంఘానికి వచ్చితే ఇప్పుడు అంటాడు కదా, దేవుని మాట వినని వారి మీదకి ఉగ్రత అంటే ఏంటి? చెప్పండి. ఉగ్రత అంటే ఏంటి? చూడండి, మనం ఒక్కొక్కసారి ఉగ్రరూపం దాలుస్తాం కదా. అప్పుడు అదే జనరేషన్, ఇప్పుడు అది పండుగ జరుగుతుంది కదా. ఏం పండుగ కదా? ఉగ్రరూపం. ఓ చేతిలో కత్తి, ఓ చేతిలో తలకాయ, ఉగ్రరూపం కదా. కోపం అనమాట. ఇంకా కోపంలో ఆ ఉగ్రరూపం వచ్చినప్పుడు మనకు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పురుషులు ఉన్నారు, నిజంగా ఒకవేళ ఈ దసరాకి అమ్మగారింటికి తీసుకెళ్ళకపోతే ఏసు రక్తం చేయము. అర్జున్ చాలా అదృష్టవంతుడు. ఎక్కడ తీసుకెళ్ళి టైం లేదు, అడగ అవసరమే లేదు. ఇంకా అన్నీ ఇక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకెళ్ళకపోతే తెలుసును మరి అర్జున్ సంగతి. ఒక్కోసారి మన ఉగ్రరూపంలో వస్తామంటే మనకి తట్టుకోలేము. ఇంకా డేక్షలన్నీ పగిలిపోతాయి, టీవీలన్నీ పగిలిపోతాయి. ఏమండి, అవసరం సెల్ ఫోన్ కూడా నేలేసి కొట్టేస్తామంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్న మాట విన్నాను. ఓ తల్లి అంట టీవీ చూస్తున్నారు, భార్య భర్తలు ఇద్దరు. ఆ చిన్న పిల్లోడు ఇబిగళ్ళు అంటాడు వచ్చి మమ్మీ అంటాడు. మధ్యలో వచ్చి మమ్మ నోరుబాయ్ అంటుంటే మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ వచ్చి మమ్మీ అన్నాడు. డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఆయన అన్నాడు కదా, ఆడు ఏడవకుండా ఏదో చెయ్యొచ్చు కదా అన్నాడు. ఎవరు? యజమానుడు. బిస్కెట్ ఇచ్చింది. ఆడు బిస్కెట్ తినేసి మళ్ళీ వచ్చి మమ్మీ అన్నాడు. ఆయన కోపం వచ్చి ఏదో చూడవచ్చు కదా అన్నీ అన్నాడు. జాగ్రత్తగా పక్క తీసుకెళ్ళింది, అక్కడ పెట్టేసి వచ్చేసింది. ఇంక ఏడవడం అన్నదంట. అయిపోయింది, టీవీ అయిపోయింది, సీరియల్ అయిపోయింది, భోజనం చేశాడు. పిల్లోడు రావట్లేదేంటి అన్నాడు. నువ్వు ఏడవకూడదు అన్నా కదా, ఏడవకుండా చేశారు అన్నాడు. ఏం చేసావే బాబు అంటే పీ కట్టుకుని కోపం. ఏంటి చెప్పండి? కోపం. నిజమే, ఒకసారి ఉగ్రరూపం వస్తే దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, పిల్లల్ని బాగా ప్రేమిస్తాం. వాళ్ళు సిరాకు రప్పించారనుకోండి, సిరాకు టెంపరేచర్ పెరిగిపోయింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ప్రేమ కాస్త ఏమైపోతుంది? దాడి మొదలెడుతుంది. అవసరమైతే అట్లోసి కాల్చి ఎర్రగా. ఉగ్రరూపం. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త సుమ, వాక్యం అంటుంది దేవుని మాట విననొల్లని వారి మీదకి, అవిధేయులైన వారి మీదకి ఏమొస్తుందంటండి? మామూలుగా ఉండదు అది. దేవుని ఉగ్రత దిగి వస్తే మామూలుగా ఉండదు అది. అందుకని అంటాడు, ఆ అధ్యాయం చదివితే ప్రారంభంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే. మనం ఎవరమంటండి? చెప్పండి, ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు క్రీస్తుతో కూడా లేపబడిన వారు? ఒకసారి అమ్మ మీ అందమైన మొక్కలు చూడాలి. ఒకసారి రక్షింపబడిన వారు మొక్కలు సరి చేయొద్దండి. బాప్తిసం పొందిన పైకి ఎత్తరా బాబు, పర్లేదా? నీ చేతుకున్న ఉంగరాలు లాగేసుకోగానే ఎత్తు పైకి.
దేవునికి స్తోత్రం చెబుదాం. వెరీ గుడ్, చాలా సంతోషం. దేవుడి మళ్ళీ దీవించును గాక. అంటే అక్కడక్కడ కొద్ది చేతులు ఎగలేదు. ఇంకా యేసు రక్తం చేయలేక మారుమన శుచిలకు ప్రార్థన చేయండి. వీళ్ళు కూడా చెయ్యెత్తాలి. సమయం అయిపోతుంది, టైం అయిపోతుంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. మీరు కూడా మా జాబితాలో చేరాలి. మా జాబితాలు అంటే మేములా తప్పిపోయినలా కాదు, చెప్పండి, మాకంటే పరిశుద్ధులుగా మీరు మారాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. మనం అందరం క్రీస్తుతో లేపబడిన వారం, పాపములో చనిపోయి జీవం విషయములో చెప్పండి ఏమని మనం తిరిగి లేపబడిన వారం. అందుకని ఆయన ఏమంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని చెప్తూ 5వ వచనంలో ఏమంటే తెలుసా, కావున భూమి మీద మీ అవయవములు అనగా చెప్పండి జారత్వము, అపవిత్రత, కామతురత, చెప్పండి దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. వీటన్నిటిని ఏం చేయాలి మనం? ఒకసారి ఆలోచించండి. చంపేశామా? ఏమండి, ఈ లక్షణాలు మనలో బతుకున్నాయి, చచ్చిపోనియా? ఒకసారి గుండెల మీద చేసి చెప్పండి. ధనాపేక్ష చచ్చిపోయిందా? యేసు రక్తం ఇంకా సిగురులు ఏత ఉంది. విగ్రహారాధన ఇంకా అని చెప్పండి, అక్కడక్కడ యేసు రక్తం చేయి. ఈ స్వభావాలు వాక్యం ఏమంటుంది, వాటిని మనం ఏమవ్వాలంటండి, క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే వీటిని మనము చంపేవారంగా ఉండాలి, చంపుకోవాలి. ఇవి ఇంకా బ్రతికుంటే, ఇవి ఇంకా నీలో సజీవంగా ఉంటే, ఇవి ఇంకా నీలో పనిచేస్తూ ఉంటే, వీటిని ఇంకా నువ్వు అనుసరిస్తూ ఉంటే, వీటిని ఇంకా నువ్వు పాటిస్తూ ఉంటే, అక్కడ అంటాడు 6వ వచనంలో, దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి. సంపమని దేవుడు చెప్పినప్పుడు, విడిచిపెట్టమని దేవుడు చెప్పినప్పుడు, విసర్జించమని వాటిని చెప్పినప్పుడు, వాటిని విసర్జించకపోతే, ఆయన మాట విని వాటిని చెప్పండి చంపకుండా నువ్వు ఇంకా చెప్పండి, మనం కొన్ని లక్షణాలు దాచుకుంటూ ఉంటాం. యేసు రక్తం అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి, సమయానుకూలంగా బయటకు వస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అపవిత్రమైన మాటలు మాట్లాడే అలవాటు ఉంటుంది కొంతమందికి. కానీ అప్పుడు రక్షణ పొందిన తర్వాత మానేసామంటాం, మానేసాం. కానీ ఎప్పుడు వస్తుంది తెలుసా? చెప్పండి, ఎప్పుడు వస్తుంది తెలుసా? అప్పుడప్పుడు మనకు కోపం ఎవరైనా పుట్టిస్తే అప్పుడు బయటకు వస్తుంది. అది ఏంటిది? పాము బుసలు కొట్టినట్టు బయటకు వచ్చినట్టు చెప్పండి. అప్పుడు అబ్బా ఎంత అందమైన సౌందర్యకరమైన మాటలు మాట్లాడతామో. ఎవరో చెప్పండి, ఎవరమో క్రీస్తుతో కూడా లేపబడిన వారం. ఎంత అందమైన భాష వస్తుందో మనకి. కానీ వాక్యం అంటుంది వాటిని ఏం చేయాలంటే మనము చంపివేయమని వాక్యం చెప్తుంది. వాటిని చంపకుండా నువ్వు ఇంకా దాచిపెట్టుకుని ఉంటే వాక్యం అంటుంది నీవు అవిధేయుడవు. మనం అవిధేయులము, అవిధేయురాలము మనము. కనుక వాక్యం అంటుంది అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది. కానీ ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనము నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను నువ్వు అనుసరించగలిగితే 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండములు అంటాడు కదా, మొదటి వచనంలో మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అంటాడు. చూడండి 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త వంశముల కంటే చెప్పండి సమస్త జనముల కంటే సమస్త ప్రజల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు మనకు దేంట్లో ఆశీర్వాదం దాగి ఉంది? ఏమంటే మన అభివృద్ధి దేంట్లో దాగి ఉంది? మన క్షేమము దేంట్లో దాగి ఉంది? లోబడే దాంట్లో దాగి ఉంది. నువ్వు లోబడితే, ఆయన ఉపదేశానికి లోబడితే, ఆయన ఆజ్ఞకు లోబడితే, ఆయన మాటకు లోబడితే, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే, జీవించగలిగితే నీ ఆశీర్వాదము ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ దీవెన ప్రారంభమవుతుంది, నీ అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. వెంటను నువ్వెప్పుడు లోబడటం ప్రారంభిస్తావో, ఎప్పుడు ఆయన మాట వినటం ప్రారంభిస్తావో అప్పుడే నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పొలములో, నీ పశువుల్లో అన్నిటిలో కూడా ఆశీర్వాదం ప్రారంభమగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వెప్పుడు లోబడతావో అప్పుడే ఆశీర్వాదం కూడా ప్రారంభమవుతుంది.
ఎందుకనగా తెలుసండి, లోబడే దానిలోనే ఉంది నిజమైన ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథం తిరగేయండి, పరిశీలన చేయండి. దీవించబడిన వారు ఎవరైనా సరే వారు లోబడిన దాన్ని బట్టే వారు దీవించబడ్డారు, విధేయత చూపిన దాన్ని బట్టే దీవించబడ్డారు. కనుక ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, ఈరోజు ప్రభు నీతో నాతో అంటాడు, నీ దేవుడని యెహోవా మాట వినుము, నీ దేవుడని యెహోవా మాట వినుము. ఆమేన్, హల్లెలూయా. నీకు స్నేహితులు ఉన్నారు, నీకు ప్రియమైన వారు ఉన్నారు, వారి మాటలు వింటా. నేను వినొద్దని నేను చెప్పట్లేదు. వారి మాట కంటే, వారి ఉపదేశం కంటే, వారి సలహాల కంటే నీ దేవుడని యెహోవా మాట వినుట నీకు శ్రేష్టం. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాలశంలో, ఈ పునరుద్ధానపు దినమందు, ఈ అక్టోబర్ నెలలో నిత్యముగా నువ్వు దేవుని మాట వింటే నువ్వు దీవించబడుదువు గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఉపదేశానికి లోబడితే నువ్వు దీవించబడుదువు గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, నిత్యముగా ఈ అక్టోబర్ నెలలో నీ జీవితానికి ఆశీర్వాదం దేంట్లో దాగుందో తెలుసండి. ఈరోజు లోబడతాను ప్రభువా అని ప్రార్థన చేస్తే, నయా నీ మాట వింటున్న ప్రభువా అని మాట ఇస్తే, ఈరోజే నీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమగును గాక, నీ కుటుంబంలో దీవెనలు ప్రారంభమగును గాక, నీ కుటుంబంలో అభివృద్ధి ప్రారంభమగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ అక్టోబర్ నిత్యముగా వాగ్దానము దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను అంటున్నాను, గత కాలములో, గత నెలలో ఆర్థిక పరమైన ఒత్తిడులు చూసావేమో, ఒత్తిడితో అనుభవిస్తూ ఉన్నవేమో. ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, నువ్వు దేవుని మాట వినగలిగితే, దేవుని ఉపదేశానికి లోబడగలిగితే, ఎందుకో ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, నిత్యముగా ఈ నెలలో నీ ఆర్థిక అవసరాలు తీర్చబడబోతూ ఉన్నాయి. నువ్వు ఆర్థిక అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆర్థిక పరమైన వనరులు యేసు నామములో సమకూర్చబడును గాక. ఈ అక్టోబర్ నెలలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చెప్పలేదు కొంతమంది. నువ్వు నమ్మితే. ఓ హల్లెలూయా, స్తోత్రం. యేసు నామములో జరుగును గాక. యేసు నామములో జరుగును గాక. నిశ్చయంగా ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. దేవా, నీ మాట వింటాను ప్రభువా అని ఒక్క మాట నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆ ఒక్క మాట దేవునితో నువ్వు చెప్పగలిగితే మనస్ఫూర్తిగా, ఈ నెలలో ఒక నూతన ద్వారాన్ని దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెలలో ఒక నూతన ద్వారాన్ని ప్రభు నీ కొరకు తెరవబోతూ ఉన్నాడు. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి ఒక ప్రార్థన, అయ్యా నీ మాట వింటాను ప్రభువా, నీ ఉపదేశానికి లోబడతానయ్యా, నీ ఉపదేశాన్ని అనుసరిస్తాను నాయన అని ఒక్కసారి అందరం కూడా కళ్ళు మూసుకుని మోకరించి ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూయాలి.